మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. జనవరి 11 శనివారం కుంభరాశి వారికి నక్కతోక తొక్కినట్టే అదృష్టం వెంటాడుతుంది. ఇక ఈ రాశి వారికి జీవితంలో కావలసినవన్నీ కూడా వారి కాళ్ల దగ్గరికే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ సమయంలో అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అంతేకాదండి, ఈ రాశి వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోబోతుంది. అలానే ఈ రాశి వారికి అదృష్టం అనేది దురదృష్టం పట్టినట్లు ఒక అద్భుతమైన అవకాశంగా మారిపోబోతుంది. ఈ రాశి వారికి గోచర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ రాశివారి విషయంలో నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది. ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయో, వ్యక్తిత్వం ఎలా ఉండబోతుందో ఈ విధంగా తెలుసుకుందాం. అద్భుతంగా జరగబోతుంది. అంతేకాదండి, వారి జీవితం మారిపోబోతుంది. పూర్తిగా వారి యొక్క జీవితం నక్కతోక తొక్కినంత అదృష్టంగా మారబోతుంది. ఈ రాశివారు కొన్ని విషయాలలో జాగ్రత్తను పాటిస్తే సరిపోతుంది. ఎదుటివారి విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రాశివారి యొక్క మనస్తత్వం చాలా మంచిది. ఎవరినైనా ఇట్టే నమ్మేస్తారు. సున్నితమైనటువంటిది. అటువంటి వారు అందరికీ కూడా మేలుని చేయాలి అనుకుంటారు. అంతేకాదు, అందరి విషయంలోనూ చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశివారు అందరినీ చాలా మంచి భావంతో చూస్తూ ఉంటారు. ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా కూడా రక్షిస్తూ ఉంటారు. అలాగే ఏ సహాయం కావాలన్నా ముందు వరుసలో ఉంటారు. వీరిది బోళాగుణం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఏదైనా అడిగితే కనుక వారి దగ్గర ఉంటే లేదు అనకుండా ఇస్తూ ఉంటారు. అలాగే దాన ధర్మాలు అధికంగా చేస్తారు. మంచి పనులు చేయటంలో ముందుంటారు. పట్టుదల అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించి తీరే వరకు కూడా నిద్రపోరు. అదేవిధంగా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఇక వీరు ఎవరైనా సరే వేరిని ఏదైనా సహాయం అడిగితే వెంటనే కాదనకుండా లేదనకుండా సహాయాన్ని చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఇతరుల విషయంలో కూడా జోక్యం చేసుకుంటూ ఉంటారు. వీరిని ఎవరైనా ఇరికించడానికి తలుచుకుంటే వారికి మధ్య గొడవలు ఉన్నాయని మీరు వచ్చి మాకు హెల్ప్ చేయండి అని చెబుతూ ఉంటారు. మళ్ళీ వీరిని దూరం చేస్తారు. అలాగే వారు ఒక్కటిగా మారిపోతారు. ఇలా ఎదుటివారి విషయంలో వీరు జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. లేదంటే సమస్యల్లో ఎదుటివారు మిమ్మల్ని ఇరికించి వాళ్ళు తప్పుకుంటారు. ఎవరి విషయంలోనూ తలదోర్చకూడదు. ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా తెలివిగా ప్రవర్తించాలి. చాలా తెలివిగా తప్పించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, మీపై నిందలు పడకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్త, బాధ్యత మీపైనే ఉంటుంది పూర్తిగా. అలానే ఈ రాశివారు ఎప్పుడైనా సరే చాలా మంచి భావంతో, కల్మషం లేని మనసుతో ఉంటారు. అంటే వీరికి ఏదైనా డబ్బు వచ్చేది ఉన్నా, వీరు ఏదైనా చేస్తూ ఉన్నా, అంటే వీరి డబ్బుని ఎలా సంపాదిస్తున్నా వీరి యొక్క జీవిత రహస్యాలను ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. ఇలా కొంతమంది వీరిని జీవిత రహస్యాల గురించి తెలుసుకొని వారు వీరిని అస్సలు పట్టించుకోరు కూడా. మీ జీవిత రహస్యం కానీ, మీ డబ్బు విషయాలను కానీ ఇతరులకి అస్సలు పొరపాటును కూడా చెప్పకూడదు. అలా చెప్తే గనక మీకు డబ్బు పరంగా సమస్యలు వస్తాయి. డబ్బు సమస్యలు అనేవి అధికమైపోతాయి కనుక పొరపాటును కూడా మీ రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదు. మీరు ఏమిటో, మీ పని ఏమిటో చూసుకోవాలి. అలానే ఇతరుల విషయంలో కూడా జోక్యం చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం చాలా నష్టపోతారని చెప్పుకోవచ్చు. అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బు కావాలి అని అప్పుగా ఇవ్వమని, లేదా మాకు మధ్యలో షూరిటీ పెట్టమని ఎంతమంది మిమ్మల్ని ఒత్తిడి చేసినా కూడా మీరు అటువంటి విషయాల్లో మాత్రం అస్సలు ఇరుక్కోకూడదు. తగిన జాగ్రత్తలు ఇలాంటి విషయాల్లో పాటించకపోతే గనక మీరు ఇబ్బందులు పడిపోతారు. ఈ రాశివారు చాలా జాలి గుణం కలిగి, కరుణా కటాక్షాలు అంటూ ఎప్పుడూ కూడా ఇతరుల పట్ల ఎక్కువ జాలి, దయను, ప్రేమను చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశివారిని ఎవరైనా సులభంగా నమ్మించి మోసం చేస్తారు. కొద్దిగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ షూరిటీ సంతకాలను పెట్టడం గానీ, డబ్బుని ఇతరులకు ఇవ్వడం గానీ, ఎదుటివారి చెప్పే మాటలకి మధ్యవర్తిత్వంగా ఉండడం గానీ చేయకూడదు. మీరు ఏదైనా సమస్యలో పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ జనవరి మాసం అంతయు, అలాగే శివరాత్రి వరకు కూడా అదృష్టం వీరిని వెంటాడబోతుంది. అలాగే కని విని ఎరుగని అదృష్టాన్ని అయితే చూడబోతున్నారు. ఏదైతే మీరు తాత ముత్తాతల ఆస్తి గురించి కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, శుభవార్తలు కావచ్చు, మీకు అన్నీ కూడా కావలసిన విధంగా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ విషయంలో మీరు శుభవార్తను అందుకోబోతున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా మీకు మంచి శుభవార్త అయితే అందుతుంది. ధనలాభం కలుగుతుంది. అలాగే మీకు
డబ్బే డబ్బు అన్న రీతిగా చూసిన వారు ఈర్ష్యపడే విధంగా మీరు నక్కతోక తొక్కారేమో అన్నట్లు మీకు అవకాశాలనేవి కలిసి వస్తాయి. అవకాశాలని జాగ్రత్తగా అందిపుచ్చుకుంటే మీరు అనుకున్న లక్ష్యానికి సాధించగలుగుతారు. మీరు అలాగే ఇక మీదట సంతోషంగా ఉండే అవకాశాలు కలుగుతున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న చిరాకులు, చీకులు, అలాగే అనారోగ్యాలు, చిన్న చిన్న ఒత్తిళ్లు అన్నీ కూడా దూరం అయిపోతాయి. కుటుంబంలో కలహాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్య సంబంధం ఏర్పడుతుంది. అలాగే దూరం అయిపోయిన కుటుంబ సభ్యులు మళ్ళా తిరిగి ప్రేమగా మీ వరకు చేరుకుంటారు. చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని గొడవలు సమస్య పోయి అలాగే కుటుంబాల్లో మంచి సంబంధ బాంధవ్యాలనేవి ఏర్పడతాయి. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతో ఉండి దైవారాధన చేసుకుంటూ మీరు మనసు నిర్మలంగా పెట్టుకొని దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఆ పుణ్యఫలం మీకు తోడుగా వస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.